పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా తీవ్రమైన ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్న సంగతి కూడా అందరికీ తెలుసు. రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలో తెలియని ఒక ఫ్యాక్షనిస్ట్ ముఖ్యమంత్రి, ఒక సైకో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతిలో పడి రాష్ట్రం ఆర్థికంగా ఎలా పతనమైంది, పరిశ్రమలు లేని రాష్ట్రంగా, గంజాయి ఆంధ్రప్రదేశ్గా, ఒక్క సంక్షేమ కార్యక్రమం కూడా అమలు చేయకుండా 13 లక్షల కోట్ల అప్పులు తెచ్చి ఆ నిధులు ఏం చేశారో తెలియకుండా రాష్ట్రాన్ని రాజధాని లేని రాష్ట్రంగా తయారు చేశారు. చంద్రబాబు నాయుడు గారు 14-19 మధ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజధానికి నిధులు ఇచ్చి ఆ రోజు సాక్షాత్తు ప్రధానమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన చేపట్టిన అమరావతి 5 సంవత్సరాలు దానికి కులాలంట కట్టి, మతాలంట కట్టి, పార్టీలంట కట్టి పక్కన పెట్టారు. ప్రభుత్వం ఏదన్నా రాజధాని ఒకసారి కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిన తర్వాత అది కూడా వాళ్ళు ఆపరేషన్లో ఉన్నప్పుడు ఒప్పుకున్నారు. ఆ రాజధాని నిర్మించి తెరాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఏ ప్రభుత్వం. కానీ ఈరోజు 5 సంవత్సరాలు మీ రాజధాని ఏదంటే మనం చెప్పుకోలేని పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ ప్రధానంగా ఉన్నారు. దానివల్ల డెవలప్మెంట్ సాగిపోయింది. విజయవాడ నుంచి అనేక ఫ్లైట్స్ కూడా రద్దు చేసుకున్నారు. హోటల్ పరిశ్రమలు దెబ్బతిన్నాయి. అన్ని రంగాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి వల్ల తీవ్రంగా నష్టపోయింది ఆంధ్రప్రదేశ్. మరలా మొన్న ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మరలా రాష్ట్రానికి పరిశ్రమలు రావడం మొదలుపెట్టారు. ఒక నమ్మకం, ఎంతటి క్లిష్టమైన పరిస్థితులను కూడా సమర్థవంతంగా ఎదుర్కొనే సత్తా ఉన్న నేతగా, 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తిగా, గతంలో ఉమ్మడి రాష్ట్రానికి 9 సంవత్సరాలు, విభజింపబడిన ఆంధ్రప్రదేశ్ 5 సంవత్సరాలు, ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు పనిచేసిన అనుభవం, ఇంకో 15 ఏళ్ళు శాసనసభలో ప్రతిపక్ష నేతగా పనిచేసిన అనుభవం, దేశ రాజకీయాల్లో కీలక భూమిక పోషించిన చంద్రబాబు నాయుడు గారు మరలా మొన్న ఎన్నికల్లో కేంద్రంతో కూడా సఖ్యత పెట్టుకొని కలిసి ఎన్నికల్లో పోటీ చేయడం. నిన్న చూస్తే బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి కేటాయింపులు ముఖ్యంగా రాజధాని నిర్మాణానికి 15,000 కోట్ల రూపాయలు నిన్న బడ్జెట్లో ఇచ్చారు. పోలవరం నిర్మాణం పూర్తి చేసే బాధ్యత మాదేనని చెప్పారు. గతంలో తెలుగుదేశం హయాంలో 72% పూర్తయిన పోలవరం ఈ 5 సంవత్సరాల జగన్మోహన్ పరిపాలనలో అమూల్యం కూడా ముందుకు కదలారు. రివర్స్ టెండరింగ్ అన్నారు. రివర్స్ టెండరింగ్ ఏమో కానీ రివర్స్ పరిపాలన జరిగింది రాష్ట్రంలో. ఎక్కడ కూడా సక్రమంగా ఏ వర్గానికి కూడా న్యాయం చేయలేని పరిస్థితుల్లో ఆ ప్రభుత్వం అహంకారంతో విరవీగారు. 5 సంవత్సరాలు అవమానాల్ని పట్టుదలగా మార్చుకొని, ఇబ్బందుల్ని ఎదుర్కొని, పోలీస్ స్టేషన్లో దెబ్బలు తిని, ఆఫీసర్ చుట్టూ రానికపోయినా పట్టుదలతో పనిచేసిన గురజాల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. చాలా కష్టపడి వాళ్ళందరూ కూడా న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు కూటమి కూడా బాగా పనిచేశారు. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ వీళ్ళందరూ కూడా న్యాయం చేయాల్సిన పరిస్థితి ఉంది. అందరూ కూడా మండలాలు కూడా రివ్యూ పెట్టుకొని కష్టపడ్డ ప్రతి కార్యకర్త కూడా న్యాయం చేసే దాంట్లో కూడా మా నాయకులందరూ కూడా నిమగ్నమై ఉన్నారు. అసెంబ్లీ సమావేశం తర్వాత మళ్ళా మాచవరం మండలం కూడా రివ్యూ పెడతాం. గ్రామాల వారీగా అభివృద్ధి కార్యక్రమాలు, లిఫ్ట్ ఇరిగేషన్స్, రోడ్స్, డ్రైనేజ్
హౌసింగ్ ఎలక్ట్రిసిటీ నిధులు కూడా తీసుకొస్తాం. తెలుగుదేశంలో 14-19 ప్రభుత్వాలు తీసుకొచ్చిన నిధులు తప్పితే గుజరాల్లో పోయిన 5 సంవత్సరాల నిధులు తీసుకోవాలి. అరాజకాలు చేశారు తప్పితే అభివృద్ధి చేయలేదు. సో ఈసారి మరలా అభివృద్ధి చేసే బాధ్యత మేము తీసుకుంటున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో గుజరాల నియోజకవర్గాల అభివృద్ధిలో ప్రగతి పట్టాలు కూడా ఎక్కిస్తాం. తప్పు చేసిన వాళ్ళకి శిక్ష తప్పదు. అడ్డగోలుగా వ్యవహరించిన వాళ్ళకి చట్టపరంగా శిక్ష తప్పదు. అవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా రోజు శ్వేతపత్రం కూడా రిలీజ్ చేశారు. రాష్ట్రంలో వాళ్ళు చేసిన అరాచకాలు కూడా చెప్తా ఉన్నారు. ఇంకా కేంద్రం రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి తప్పకుండా ముఖ్యమంత్రి గారు తనకున్న సీనియారిటీని అంతా ఉపయోగించుకొని అనుభవాన్ని కూడా ఉపయోగించుకొని రాష్ట్రానికి నిధులు తీసుకొచ్చి 5 సంవత్సరాల అరాచక పరిపాలనలో అస్తవ్యస్తమైన వ్యవస్థలను కూడా సజీవంగా ఉన్నారు. నిన్న మనం మదనపల్లి చూసాం. పాపాలు పెద్దిరెడ్డి 1000 ఎకరాలు అక్రమ భూములు రాయించుకొని అవి బయటపడడానికి ఏకంగా ఆర్డీఓ ఆఫీస్ని తగలబెట్టేశారు. అంటే వీళ్ళు అధికారం లేకపోయినా ఎంత పరితెగించారో దీనికి ఉదాహరణ. దాని మీద కూడా ముఖ్యమంత్రి గారు సీరియస్గా ఉన్నారు. దాన్ని కూడా నీకు తెలుసుకోవాలి. ఎవరు తప్పించుకోలేరు. జగన్మోహన్ రెడ్డి కేసులు రోజువారీ విచారణకి రాబోతా ఉన్నాయి. రావాలని కూడా కోరుకుంటున్నాను. ఇలాంటి నేర చరిత్రలు క్షమించరాని తప్పులు చేసిన జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు బయట తిరగడానికి వీల్లేదు. త్వరితగతిన కోర్టులు కూడా విచారణ జరపాలా, ఇతన్ని చట్టపరంగా కూడా శిక్షించాలి. ఇది రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా కోరుకుంటున్నారు. ఓడిపోయిన వేగరాలు పలికే వైసీపీ నాయకులు ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోవాలి. ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేకుండా మిమ్మల్ని ఎందుకు ఇంటికి పంపించారో ఒకసారి మీరు ఆలోచించుకుంటే మంచిదన్న సంగతి కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీకు గుర్తు చేస్తా ఉన్నారు. ప్రత్యేకించిన విధానానికి ఇప్పటికైనా స్వస్థ పలకండి. లేని దాన్ని ఉన్నట్లుగా క్రియేట్ చేసే స్వభావాన్ని మానుకోండి. అరాజకాలు చేస్తే అనుభవించాల్సిన పరిస్థితులు వస్తాయన్న సంగతి కూడా మీకు అర్థమై ఉంటుంది. దాన్ని అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి కూడా మీకు ఉన్నాయని సంగతి కూడా గుర్తు చేస్తూ రాబోయే 5 సంవత్సరాలు గుజరాల నియోజకవర్గాన్ని మా నాయకులు కార్యకర్తలు అందరూ కూటమి నాయకులతో కూడా మాట్లాడి మండలాల వారీగా గ్రామాల వారీగా నిధులు కూడా తీసుకొచ్చి గ్రామాలను అభివృద్ధి పదంలో చేసుకోవడం జరుగుతున్న సంగతి కూడా నేను తెలియజేస్తున్నాను. వాళ్ళు దాడులు చేశారని కూడా మనం దాడులు చేయాల్సిన అవసరం లేదు. అవన్నీ కూడా చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ త్వరలో మరలా ఈ మధ్వరం మండలం రివ్యూ కూడా అసెంబ్లీ సమావేశాలు అయిన తర్వాత ప్రకారం జరుగుతుంది. గ్రామాల వారీగా రివ్యూ చేసి అభివృద్ధి కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. 151 సీట్లు మాకు ఉన్నాయని చెప్పి ఇష్టారాజ్యంగా పరితెగించి దాడులకు పాల్పడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా 100 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు చనిపోయారు. చంద్రబాబు నాయుడు గారితో సహా సీనియర్ నాయకులందరినీ కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఆస్తులు ధ్వంసం చేశారు. వ్యాపారాలను దెబ్బతీశారు. మానసిక స్థైర్యాన్ని దెబ్బతీశారు. గురజాల నియోజకవర్గంలో 11 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చనిపోయారు. 8 మంది చిన్నపిల్లలు వీళ్ళు చేసిన అక్రమమైన గుంతలో పడి చనిపోయారు. పక్కన మార్చల 7 బీసీ నేతలు చనిపోయారు. మొన్న వినుకొండలో ఒక రౌడీ షీటర్ చనిపోతే అది కూడా వైసీపీ వాళ్ళు, తెలుగుదేశానికి సంబంధం లేదు. జగన్మోహన్ రెడ్డి వచ్చి దానికి నానా యాగి చేసి అసెంబ్లీలో మనం చూస్తే సేవ్ డెమోక్రసీ అంటారు. అప్పుడే 4 రోజులకే రాష్ట్రపతి పరిపాలన పెట్టాలంట. అంటే ఏదో జరిగిపోతుందని క్రియేట్ చేసే దానికి వీళ్ళు ఏ విధంగా ఉన్నారో ఒకసారి అర్థం చేసుకోవాలి.
151 నుంచి 11 వచ్చినా కానీ వీళ్ళకి ఇంకా బుద్ధి రాలేదు. ప్రజలు మీకు ఎందుకు 11 సీట్లు ఇచ్చారనే దాని మీద కూడా ఇంకా ఆలోచించకుండా గత 5 సంవత్సరాల్లో చేసిన దుర్మార్గాలు, దుష్ట పరిపాలన, హత్యా రాజకీయాలు, ఫ్యాక్షన్స్ రాజకీయాలు మర్చిపోయారు. పోలీస్ డిపార్ట్మెంట్ని అడ్డగోలుగా ఉపయోగించుకొని ఈరోజు నీతులు వదిలివేస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ గేట్. నేను అడుగుతున్న ఈ వ్యక్తిని, ఒక రౌడీ షీటరు చనిపోతే యాగి చేసి నువ్వు నీ బాబాయ్ చనిపోతే నువ్వు ఎందుకు ఢిల్లీలో ధర్నా చేయలేదు? మీ బాబాయ్ హంతకులు ఎవరు? మీరే కదా. సిబిఐ విచారణ జరపాలన్న మీరు సిబిఐని ఎందుకు అడ్డుకున్నారు? మీ బాబాయ్ కూతురు సునీత చెప్పింది, మీ సొంత చెల్లెలు శర్మిల గారు చెప్పారు, హంతకులు ఎవరో చెప్పారు. దానికోసం నువ్వు ధర్నా చేయొచ్చు కదా. మీ బాబాయ్ కూతురు మీ చెల్లెలు సునీత గారికి న్యాయం చేసి అడగొచ్చు కదా. ఒక రౌడీ షీట్ కింద యాగి చేసినప్పుడు ఇదే పల్నాడులో తోట చంద్రయ్య బీసీ నాయకుడిని నడి రోడ్డు మీద మీ వెల్దుర్తి ఎంపీపీ గొంతు వచ్చే ఫోటోలు, వీడియోలు వైరల్ అయితే దాన్ని నేను ఖండించావా జగన్మోహన్ రెడ్డి? బీసీ నేతలను చంపినప్పుడు అడుగుతున్నాను. అంటే అసహనం, అంతులేని అధికారాలని అనుభవించి లక్షల కోట్ల రూపాయల దోపిడీ చేసిన తర్వాత పదవి పోతే దాన్ని తట్టుకోలేరు అందరూ కూడా. సో అందుకే ప్రజలు కూడా ఆలోచించాలి. ఈరోజు రాష్ట్రం పూర్తిగా కూడా ఆర్థికంగా నిర్వీర్యమైపోయింది. ఈరోజు దాన్ని మరలా ప్రగతి పట్టాలపై ఎక్కించాలంటే చాలా కష్టపడాల్సిన పరిస్థితులు వచ్చినాయి. కేంద్ర సహకారం కూడా తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. పెన్షన్లు కూడా చూస్తే చంద్రబాబు నాయుడు గారు 2014 ముఖ్యమంత్రి అయ్యేటప్పటికి 200 రూపాయల పెన్షన్, దాన్ని 1000 రూపాయలు చేశారు. మరలా ఎన్నికల నాటికి 2000 చేశారు. జగన్మోహన్ రెడ్డి చెప్పాడు నేను 3000 చేస్తానని, కానీ దాన్ని అంచెలంచెలుగా 250 పెంచుకుంటూ వచ్చాడు. మొన్న మేనిఫెస్టోలో తెలుగుదేశం కూటమి అధికారంలోకి వస్తే 4000 రూపాయలు పెన్షన్ చేస్తా ఉన్నాం. అది కూడా ఏప్రిల్ నుంచి అమలు చేస్తామంటే మొత్తం 7000 రూపాయల పెన్షన్ ఒకేసారి ఇచ్చాం. ఎక్కడ కూడా మేము పార్టీలు చూడలే, ఒక పెన్షన్ కూడా మేము తీసేలా. కానీ తెలుగుదేశం వాళ్ళు పాపం పేదవాళ్ళైనా, పక్షవాతం వచ్చి మంచంలో ఉన్నా, అనారోగ్యంగా ఉన్నా, ఇటువంటి ఇబ్బందుల్లో ఉన్న వాడు తెలుగుదేశం అంటే పెన్షన్ తీసేశారు. తెలుగుదేశం అంటే రేషన్ కార్డు తీసేశారు. పథకాలు రానివ్వలేదు. ఈ దుర్మార్గమైన పరిపాలన ఈరోజు అంతమంది ఏంటంటే నరకాసుర వధ జరిగితే ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారో, వైసీపీ ప్రభుత్వం ఇంటికి పోతే అంత సంతోషంగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇంకా బేరాలు పలుకుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని లక్షల కోట్ల రూపాయలు దోచుకొని ఈరోజు నేరుగా ముఖ్యమంత్రి అయ్యి వ్యవస్థలన్నీ దోచుకున్నాడు. ఫ్రూట్ కేసు కంపెనీలు పెట్టారు, కార్పొరేషన్ పెట్టి నిధులు మళ్లించారు. ఒక్క మైనింగ్లోనే దాదాపు 70-80 వేల కోట్ల దోపిడీ జరిగింది. ఇంకా బయటకు చేస్తున్నారు. నిధులు మళ్లింపు అయితే ఇంతవరకు లెక్క కూడా చాలా. ఇక్కడ కూడా చూస్తే మన గురజాల నియోజకవర్గంలో 1000 ఎకరాల భూములు అన్యాక్రాంతమైపోయింది. తప్పులు రిజిస్ట్రేషన్ చేసుకొని బ్యాంకులో పత్రాలు పెట్టుకొని లోన్లు తీసుకున్నారు. మైనింగ్ దోపిడీ చేశారు, ఇసుక దోపిడీ చేశారు, మట్టి దోపిడీ చేశారు, పేకాట క్లబ్బులు పెట్టారు, తెలంగాణ మద్యం అమ్మారు. అడ్డొస్తే వాళ్ళ చేతులు విరగొట్టారు. చాలా దుర్మార్గాలు చేశారు. రోజు వీళ్ళ భూతందాలు పేపర్లు వస్తూ ఉన్నాయి. త్వరలో అధికారులు, కొత్త అధికారులు, ఎంఆర్ఓలు వీళ్ళంతా బాధ్యతలు తీసుకున్న తర్వాత అన్నిటి మేము కూడా విచారణ మొదలు పెడతాం. ఏ మండలంలో ఏ అక్రమం జరిగింది, దీనిలో ఎవరు బాధ్యతగా ఉన్నారు, అన్నిటి కూడా ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకొని వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. అహంకారంతో విరవిగిన వాళ్ళని చట్టపరంగా శిక్షించడం కూడా జరుగుతుందని కూడా తెలియజేస్తా ఉన్నాం.
ప్రతిపక్ష హోదా కోసం కోర్టుకు పోయాడు. శాసనసభలో ఉన్న సీట్లలో 10% మంది గెలిస్తే ఆ పార్టీ ప్రతిపక్ష హోదా ఉంటుంది. 1994లో కూడా మేము మొట్టమొదటిసారి ఎమ్మెల్యేలు అయినప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 294 సీట్లు ఉన్నాయి. ఆ రోజు అంటే 30 సీట్లు వస్తే ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా వచ్చేది. కానీ 26 సీట్లే వచ్చినాయి ఆ రోజు కాంగ్రెస్. ఆ రోజు ప్రతిపక్ష హోదా లేదు. ఈరోజు కూడా 11 సీట్లే వచ్చినాయి. ఈరోజు కూడా 18 సీట్లు పైన వస్తేనే ప్రతిపక్ష హోదా వచ్చింది. ఇది టెక్నికల్ పాయింట్. దానికోసం కోర్టుకు పోతే కోర్టులు ఏం చేస్తాయి? నువ్వు కోర్టుకు పోవాల్సిందే నీ మీద ఉన్న కేసులు త్వరతగతిన విచారణ జరపని పోవాలా. ప్రతిపక్ష హోదా కావాలంటే అతను పోవాల్సిందే. నా కేసులు ఎందుకు ఇంత డిలే అవుతున్నాయి? 14 సంవత్సరాలు అయింది. త్వరగా విచారణ జరపండి. నాకు ఏ జైలు ఖాళీ ఉందో చూపిస్తే వెళ్తానని చెప్పాలి. ప్రతిపక్ష హోదా కావాలంటే టెక్నికల్ పాయింట్. అధికారంలో ఉన్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే కలిసి ప్రతిపక్ష హోదాన్ని వచ్చేది. ఒళ్ళు దగ్గర పెట్టుకుంటుంది కాబట్టి ప్రతిపక్ష హోదా కూడా లేదు. ఇంకా ఓడిపోయినా కూడా సిగ్గు లేకుండా రౌడీ షీటర్ చనిపోతే యాగి చేశాడు, కానీ బాబా చనిపోతే అప్పుడు మా న్యాయం చేయమని అడగాలి. ఇటీవల రాక్షసత్వం సిద్ధాంతాలు ప్రజలు తెలుసుకున్నారు. ఇంకా తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది.